హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి మనం 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లం. అయితే ఈ ప్రాబ్లం షో దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఆ ప్రాబ్లం రీసెంట్గా ఏపీ స్టేట్లో మార్చిలో 2025లో 8 మార్కులకు అడగడం జరిగింది. ఓకేనా? ఎస్, మరి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సరే, సో షో దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మరి రేషనల్ నంబరు ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటి? రేషనల్ నంబర్ అంటే ఒక్కసారి చూద్దాం. రేషనల్ నంబర్ అంటే ఏ నంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో p/q ఫామ్లో ఉంటుందన్నమాట. అయితే ఆ రేషనల్ నంబర్ని క్యూతో డినోట్ చేస్తాం. సచ్ దట్ అయితే ఈ pqలు ఎందులో ఉండాలంటే ఖచ్చితంగా జెడ్లో ఉండాలి. మరి జెడ్ అంటే ఎవరు సార్? జెడ్ అంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే నెగటివ్ నంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, ఇన్క్లూడింగ్ 0 కూడా ఉంటుంది. కాబట్టి వాటిని ఏం చెప్పచ్చు? ఇంటీజర్స్ అని చెప్పచ్చు. అంటే -1, -2, -3, 0, 1, 2, 3, 4 ఓకే, ఏదైనా తీసుకో. మరి ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ క్యూ అనేది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే 0 కాకూడదు. ఒకవేళ 0 అవుతే ఏమవుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ p/q 0 అయింది. సంథింగ్ బై 0 we get infinity. 1 crore by 0 infinity, 1 by 0 infinity, 1000 by 0 infinity. కాబట్టి ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? సో అందుకోసమే ఆ క్యూ అనేది 0 కాకూడదు, ఆ కండిషన్ అన్నమాట. ఇది ఏంటి? రేషనల్ నంబర్ యొక్క డెఫినేషన్. మరి ఇర్రేషనల్ నంబర్ మన ప్రాబ్లంలో ఏదో ఇచ్చాడు ఇర్రేషనల్ అని, దాని గురించి చూద్దాం. ఇర్రేషనల్ నంబర్. మరి ఇర్రేషనల్ నంబర్ ని జనరల్గా q' తో డినోట్ చేస్తాం. ఏ నంబర్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q రూపంలో రాయలేని వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్గా √3, √2, -1, √3 + √5. సో వీటన్నిటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇర్రేషనల్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నామా? ఎస్. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా చేయాలి? ఇక్కడ ఈ √7 అనేది ఇర్రేషనల్ నంబరే, కానీ ఇక్కడ మనం ప్రూవ్ చేయడంలో కాంట్రడిక్షన్ మెథడ్కి వెళ్తాము. కాంట్రడిక్షన్. ఈ ప్రాబ్లం చూడండి, √7 ఇదే ప్రాబ్లం. √7 ఈజ్ ఇర్రేషనల్ అన్నా, √3 ఈజ్ ఇర్రేషనల్ అన్నా, √5 ఈజ్ ఇర్రేషనల్ అన్నా ఈ పాయింట్స్ కామన్. కాబట్టి గుర్తుంచుకోండి. సో కాంట్రడిక్షన్ మెథడ్కి వెళ్తాం. ఆ మెథడ్ని ఉపయోగించి మనం ఈ ప్రాబ్లమ్ని చేస్తాం. మరి కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది √7 ఈజ్ ఇర్రేషనల్ ప్రాబ్లంలో, కానీ మనము √7 సపోజ్ అజ్యూమ్ దట్ √7 ఆర్ √3 ఆర్ √5 ఈజ్ రేషనల్ అని తీసుకుంటాను సార్. రేషనల్ అని తీసుకుంటా. నువ్వు రేషనల్ అని తీసుకున్నప్పుడు ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. మరి కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు అలా తీసుకోకూడదు. సో ఖచ్చితంగా √7 అనేది ఇర్రేషనల్ నంబరే అని చేయాలి. ఓకేనా? ఎస్. మరి ఇంకొక చిన్న పాయింట్, ఈ యొక్క ప్రాబ్లంని చేయాలంటే చూడండి, b డివైడ్స్ ఏదైనా ఒక నంబర్. ఇక్కడ √7 ఉంది కదా, 7 డివైడ్స్. నేను చివరిలో ప్రాబ్లం చేసేటప్పుడు 3 డివైడ్స్ a² అని ప్రూవ్ చేస్తా. దానికి ఒక నంబర్ ఇస్తా. అదేవిధంగా 7 డివైడ్స్, మీకు ప్రాబ్లంలో 7 ఇస్తే 7, √7 ఇస్తే 7, √3 ఇస్తే 3, √5 ఇస్తే 3, √5 ఇస్తే 5. ఓకే, 7 డివైడ్స్ b అని ప్రూవ్ చేస్తాను.
అంటే 7 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 7 అనేది ఏని డివైడ్ చేస్తుంది, 7 అనేది బిని డివైడ్ చేస్తుంది. ఓకే, నేను ఫైనల్గా ఇలా ప్రూవ్ చేశాను. 7 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ అండ్ బి. ఓకే, 7 అనేది ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ అనమాట. సరే, ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇంకొక చిన్న పాయింట్, కో ప్రైమ్. సార్ ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ తెలుసుకోవాలన్నా? ఎస్, తెలుసుకోవాల్సిందే. కో ప్రైమ్. సరే, కో ప్రైమ్ తెలియడానికి ముందు ప్రైమ్ నంబర్ అంటే ఏంటి సార్? ప్రైమ్ నంబర్ ఏ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1, దెన్ దట్ ఈస్ కాల్డ్ కో ప్రైమ్. సారీ, ప్రైమ్ అంటాం. ఓకే, ప్రైమ్ అంటాం. ఏ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఓన్లీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నంబర్ అంటాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ 2 తీసుకోండి, దానికి ఫ్యాక్టర్స్ తీసుకోండి. సో 2కి ఫ్యాక్టర్ ఏంటి? 1, 2. 1 అండ్ ఇట్ సెల్ఫ్ వచ్చాయా? ఒక నంబర్ 2కి ఫ్యాక్టర్స్ 1 వచ్చింది, ఇట్ సెల్ఫ్ అంటే 2కి 2నే వచ్చింది. ఏ నంబర్కైనా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, అలానే ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేను 6 అనే నంబర్ని తీసుకుంటున్నాను. 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1, 2, 3, 6. ఎందుకంటే మీకు 1 టేబుల్లో 6 ఉంది, 2 టేబుల్లో 6 ఉంది, 3 టేబుల్లో 6 ఉంది, 4 టేబుల్లో 6 లేదు, రాయలేదు, 5 టేబుల్లో లేదు, రాయలేదు, 6 టేబుల్లో ఉంది, 7 టేబుల్లో లేదు, ఇంకా రావు. కాబట్టి ఈ 6కి ఫ్యాక్టర్స్ 1 ఇట్ సెల్ఫ్ కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు సార్, 2 ఉన్నారు. 2, 3 వాళ్ళు ఉండకూడదు. సో వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే దాన్ని ప్రైమ్ నంబర్ అనం సార్. సో కాబట్టి 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో దేర్ ఫోర్ ఎవరు ప్రైమ్ నంబర్ అవుతారు? 2, 3 అవుతారు. ప్రైమ్ నంబర్ 1, 3 కాబట్టి ఫ్యాక్టర్స్ 5 అవుతారు, 1, 5. 7 అవుతారు, 1, 7. ఓకేనా? ఎస్. 9 కారు, 9 ప్రైమ్ నంబర్, 1, 3. 6 కాదు, ఇంకా 9. సో 3 ఉంది. 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఏ ఒక్క నెంబర్ వచ్చినా దట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్. ఓకే, ఎస్. మరి కో ప్రైమ్ అని చెప్పాను. కో ప్రైమ్ అంటే మామూలుగా పక్క పక్కన ఉంటాయి, కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. ఓకేనా? అది. సో 2, 3ని ఏమంటాం? కో ప్రైమ్స్ అంటాం. అదేవిధంగా 5ని 7ని ఏమంటాము? కో ప్రైమ్స్. అంటే 5 ప్రైమ్ నంబర్, 7 ప్రైమ్, అంటే పక్క పక్కన ఉన్నాయి. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్. సో కాబట్టి వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఓకే, ఎస్. మరి ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లం లేక ఎంటర్ అవుతుంది. ఎస్. సో కాబట్టి ఫస్ట్ నేనేం చెప్తున్నాను? రూట్ 7ని రేషనల్ అని తీసుకొని చేస్తాను అంటున్నాను. లెట్ us suppose root 7 is rational. ఓకే. సో అయితే ఇప్పుడు రూట్ 7 ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్, రేషనల్ అంటే ఏంటి? p/q ఫామ్ లో ఉంటుంది. ఓకే, లెట్ రూట్ 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను a/b లాగా రాస్తున్నా. మీరు p/q అయినా తీసుకోవచ్చు. ఓకే, మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సరే. ఇక్కడ వేర్ ఇందాక చెప్పాను a అండ్ b ఆర్, where a and b are co-primes, and also ఇక్కడ b not equal to 0. ఓకే, సరే. ఇంకా నా టార్గెట్ ఏంటి? 7 డివైడ్స్ a, 7 డివైడ్స్ b, 7 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అని చెప్తాను. ఎస్. ఇప్పుడు చూడండి, సో నేను రేషనల్ అని తీసుకున్న రేషనల్ నంబర్స్ ఇట్లా ఉంటాయన్నమాట a/b ఫామ్లో. అయితే ఏబీలు కో ప్రైమ్స్ ఉంటాయి. ఓకేనా? కో ప్రైమ్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఫ్యాక్టర్స్. ఓకే, మిగిలినవి ఏవి ఉండకూడదు. సరే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. రూట్ 7 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a.
ఓకేనా. 3 అనేది డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది. ఎస్, ఇప్పుడు నేను స్క్వయరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ఓకే, ఎస్, బోత్ సైడ్స్ స్క్వయర్ చేస్తున్నా. సెవెన్కి మాత్రమే రూట్ ఉంది, బీకి లేదు. ఓకే, √7 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే √a ఇంటూ బి లాగా ఉంది. √a ఇంటూ బిని మనం √a ఇంటూ √b రాసుకోవచ్చు. ఓకేనా, ఎస్. కాబట్టి √a అంటే √7 హోల్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది ఇక్కడ 7b స్క్వేర్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 7 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 7. ఎస్, ఇట్ మీన్స్ 7 డివైడ్స్ ఏ స్క్వేర్. అవునా, దీని మీనింగ్ ఏంటి? 7 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 3/2 అంటే 2 అనేది 3ని డివైడ్ చేస్తుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ ఇట్లా 6/2 అంటే 2 అనేది 6ని డివైడ్ చేస్తుంది, అంటే రిమైండర్ 0 వస్తుందని. ఓకేనా, కాబట్టి ఏ స్క్వేర్ని ఎవరు డివైడ్ చేస్తున్నారు? 7. కాబట్టి దీన్ని ఏం రాసాయచ్చు అంటే 7 డివైడ్స్ ఏ స్క్వేర్. 7 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 7 డివైడ్స్ ఏ కూడా అవుతుంది. ఎలా సార్? ఈ రియల్ నంబర్స్ అనే చాప్టర్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ స్టేట్మెంట్? ఇఫ్ p ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, ఓకే, అయితే లెట్ p డివైడ్స్ a, then p divides a square, then p divides a. ఇది స్టేట్మెంట్ అన్నమాట. p అనేది ప్రైమ్ నంబర్ అయితే p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, అలానే p అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, ఏదైనా నేను ఒక నంబరు ప్రైమ్ నంబర్ తీసుకుంటున్నా, 3 తీసుకున్నా. ఓకే, ఏ స్క్వేర్ని డివైడ్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఇంకొక నంబర్ నేను 3 స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకే, ఎస్, 3 డివైడ్స్ ఏ స్క్వేర్. అవును, ఎస్, 3 స్క్వేర్ అంటే 9 అన్నమాట. ఓకే, కాబట్టి 9ని 3 అనేది డివైడ్ చేస్తుంది, 9ని 3 అనేది డివైడ్ చేస్తుంది. అదేవిధంగా 3 డివైడ్స్ ఏ కూడా. ఏ అంటే ఇక్కడ 3 సార్, కాబట్టి 3ని 3 డివైడ్ చేస్తుంది. ఎస్, రిమైండర్ 0. 3 1s 3, రిమైండర్ 0. కాబట్టి దాని ప్రకారం 7 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు 7 అనేది ప్రైమ్ నంబరే. ఎస్, 7 ప్రైమ్ నంబరే. చూడు, ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్, ఆ స్టేట్మెంట్ ప్రకారం 7 ఈజ్ ఎ ప్రైమ్, 3 ఈజ్ ఎ ప్రైమ్, 5 ఈజ్ ఎ ప్రైమ్. అట్లా ప్రాబ్లంలో √5 ఇచ్చినప్పుడు 5 డివైడ్స్ ఏ స్క్వేర్ అట్లా. కాబట్టి 7 డివైడ్స్ ఏ స్క్వేర్ అయినప్పుడు 7 డివైడ్స్ ఏ కూడా అవుతుంది. ఓకేనా, దాని ప్రకారం దట్ ఇంప్లైస్ 7 డివైడ్స్ ఏ. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను సార్, 1 అని. నెక్స్ట్, ఓకే, మరి నెక్స్ట్ చూడండి. ఇప్పుడు దీని మీనింగ్ రాస్తున్నాను. 7 డివైడ్స్ ఏ అంటే ఏని 7 డివైడ్ చేస్తుంది అని. ఓకేనా, 6 డివైడ్స్ 3 అంటే 6ని 3 డివైడ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఇదేనా. సో ఇప్పుడు దీన్ని ఒక పేరు పెట్టుకుంటా, సి అని పేరు పెట్టుకుంటా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7c. ఓకేనా, ఎస్. కాబట్టి ఏ డివైడ్ 7, దాని మీనింగ్ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నా టార్గెట్ 7 డివైడ్స్ బి స్క్వేర్. 7 అనేది బి స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు 7 అనేది బిని కూడా డివైడ్ చేస్తుంది, అందుకోసం. సో నా ఫైనల్ టార్గెట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేటట్లు నేను చేస్తా. 7 కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఏబికి, కానీ నువ్వు ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నావు. ఏబీలు అనేవి ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఇక్కడ 7
మీకు కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. కాబట్టి మీరు తీసుకునేది తప్పు. మీరు ఏం తీసుకున్నారు సార్? √7 ఈజ్ రేషనల్. ఆల్వేస్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? ఎస్. సో కాబట్టి అదే రాస్తున్నాను. దేర్ ఎగ్జిస్ట్ అంటే కొన్నిటికి మాత్రమే. దేర్ ఎగ్జిస్ట్ అండ్ ఇంటీజరే తీసుకోవాలి. ఏబీలు ఇంటీజర్స్ అని చెప్పాను కదా, అట్లా సి కూడా. దేర్ ఎగ్జిస్ట్ అండ్ ఇంటీజర్ సి సచ్ దట్. ఆల్రెడీ ఏబీలు వాడేసాం కాబట్టి సిని తీసుకుంటున్నా. అయితే ఏంటి, ఏం రాసుకోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 7c. ఎస్, అది ఎలా వచ్చింది? దీని నుంచి 7 డివైడ్స్ ఏ, కాబట్టి a/7 దాన్ని ఒక సి అనే ఇంటీజర్కి ఈక్వేట్ చేసి. ఓకేనా? ఎస్. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తున్నాను. ఓకే, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందంటే a² ఈజ్ ఈక్వల్ టు 7c². ఇందాక చెప్పాను a ఇంటూ b² ఉన్నప్పుడు a² ఇంటూ b² రాసుకోవచ్చు అని. సో a² ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ c². ఓకే, ఇప్పుడు a² బదులు నేను ఏం రాయొచ్చు సార్? a² ప్లేస్లో ఇది రాయొచ్చా? ఏం రాయొచ్చు? 7b² రాయొచ్చు సార్. a² ప్లేస్లో ఏం రాయొచ్చు? 7b² రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 49c². మీకు అవసరం ఉంటే ఇది నోట్ చేసుకోండి పక్కనే. 7b² ఈజ్ ఈక్వల్ టు a². ఓకే, ఎస్. ఇప్పుడు 7 టేబుల్ 49 7 టైమ్స్ కట్ అవుతుంది. సో క్యాన్సిల్ అవుతుంది. 7 ఇంటూ 7 49, ఇంకా c² ఉంటుంది. ఎస్. సో ఫస్ట్ ఇది రాయండి. ఇది రాసిన చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 2 ఈజ్ ఈక్వల్ టు x అయినా ఒకటే కదా. సో 7 రావాలి, ఎందుకంటే 7 డివైడ్ చేయాలి ఎవరిని? బిని. అందుకోసం సో 7c² ఈజ్ ఈక్వల్ టు b². c² ఈజ్ ఈక్వల్ టు b²/c. b²/7. 7 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? 7 డివైడ్స్ b². దట్ మీన్స్ 7 డివైడ్స్ b. ఇంతకుముందు స్టేట్మెంట్ చెప్పాను కాబట్టి సో అదే రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ 7 డివైడ్స్ b². 7 డివైడ్స్ b. yes, that is taking as number 2. 1 2 నుంచి 7 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎవరికి? ఏకి బికి. ఓకే, కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. 1 ఏ బీలు కాకుండా మిగిలిన వచ్చాయి. మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చారు? 3. సో కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్తాము. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. From 1 and 2 we get. From 1 and 2 we get. ఓకే, ఏమొస్తుంది? 7 డివైడ్స్ a², 7 డివైడ్స్ b. 7 ఈజ్ ఏ కామన్. 7 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ a and b. For a and b, small a and small b. ఓకే, బట్ ఇలా కామన్ ఫ్యాక్టర్ రావచ్చా? రాకూడదు. సో దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. This contradicts the fact that ఏంటి? A and B are co-primes. A and B are co-primes and have no common factor other than 1. 1 కాకుండా మిగిలిన ఉండకూడదు. ఓకే, and have no common
ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. సో కాబట్టి ఇది యాక్చువల్గా మనం అనుకున్నాం, ఏమనుకున్నాము, ఏబీలు కో ప్రైమ్ అనుకున్నాము, అంటే వాటికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకేనా. సో అండ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 కాకుండా ఇంకేం ఉండకూడదు. కానీ ఏమొచ్చింది, 7 వచ్చింది. సో అవర్ అజంప్షన్ అంటే మనం అనుకున్నది కరెక్ట్ కాదు. అజంప్షన్ దట్ root 7 is rational is wrong. మరి ఏది కరెక్ట్, హెన్స్. సో కాబట్టి హెన్స్ root 7 is always irrational. సో ఇలా చేయాలన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.